ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మటరత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసి ఏవీలు వచ్చినాయి అనమాట. అంటే ఒక్క ఇమాన్యుయల్ ఏవి మాత్రమే చూపించారు ఇవాళ. యాక్చువల్గా లైవ్లో అయితే తనుజ ఏవి కూడా అయిపోయింది. బట్ ఇవాళ ప్లస్ ఒకటి టాస్క్ ఒకటి పెట్టారు. అదేంటంటే యాక్చువల్గా ఇంతకుముందు మీకు గుర్తుంటే ఒక జాకెట్ వేసుకుని దానిపైన బాల్స్ వేయటం, అది ఒక టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ ఒకటి పెట్టారనమాట. ఇంతకుముందు అయితే కాంపిటీషన్ ఆడేవాళ్ళు, ఇప్పుడేమో జోలీగా అట్లాడారనమాట. తప్పిస్తే గెలుస్తారు అని టాస్క్. ఇదే ఇంకా ఈ సీజన్ ఇదే లాస్ట్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసి టాస్క్ పెట్టారనమాట. ఆ టాస్క్లో వచ్చేసి విన్ అయింది కళ్యాణ్. బట్ మెసేజ్ ఎవరికి కావాలి అంటే సంజన కావాలని చెప్పి అనేటప్పటికీ సంజనకు మెసేజ్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ సో వాళ్ళ సిస్టర్ అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆది పినిశెట్టి వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళ సిస్టర్ తను చెప్పింది అనమాట, అంటే చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా ఏ ఎమోషన్స్ పెట్టుకోకుండా లాస్ట్ వీక్ బాగా ఆడు, కప్పుకి చాలా దగ్గరలో ఉన్నావు అన్నట్టు చెప్పింది. అంటే అఫ్కోర్స్ అందరూ అంతే చెప్తారు, బయట ఏం జరుగుతుంది ఎవరికి చెప్పరు కదా అక్కడ వాళ్ళకి. సో ఇది అయిపోయిన తర్వాత ఒక టాస్క్ ఇంకొకటి ఏంటంటే జాతకాలు చెప్పడం ఒకటి పెట్టారు. ఇమాన్యుయల్ అయితే జాతకాలు సూపర్గా చెప్పాడు. యాక్చువల్గా అంటే తను కమెడియన్ కాబట్టి ఎట్లా జాతకాలు చెప్పాలి అనేది తనకి, అంటే ఎట్లా కామెడీ పండించమని పవన్ వెళ్ళినప్పుడు అసలు నీకు ఏది రేఖలు ఎక్కడ ఉన్నాయి నీకు, నువ్వు జిమ్ చేస్తావని అడిగాడు. జిమ్ చేయను అన్నాడు. అంటే ఇంకొకటి వచ్చేసి మరి ఎందుకు నీ రేఖలు కనిపించడం, వంట చేస్తావా, మరి వంట అట్లా చేస్తే ఇంటి పోతాయి రేఖలు అని చెప్పి అట్లా కామెడీగా జరిగిందనమాట. తనుజది తర్వాత తనుజ వచ్చేసి చూపిస్తే, బా నేను చూసిన వాటన్నిట్లో ఇది మంచి హ్యాండ్, అంటే ఇట్లా ఉండాలి హ్యాండ్ అంటే ఇంత తలగా మాత్రం నేను చూడలేదు ఇంతవరకు లైఫ్ అంటాడు. అంటే యాక్చువల్గా తనుజనే చాలా బాగుంటుంది అని చెప్పి టాక్ బయట ఎవరు చెప్పినా తనుజ అంటే వేరే లెవెల్ అని చెప్పి చెప్తారు. యాక్చువల్గా తనుజ అని అంటాడు అనమాట. కామన్ కంపోజర్గా ఉంటాడు నీకు వచ్చే హస్బెండ్ అని చెప్పేటప్పటికి అని చెప్పి అసలుకి హెయిర్ ఏమో పొడుగు హెయిర్ కాదు, అంటే అసలు హెయిర్ ఉండదని చెప్పి పక్క నుంచి కామెంట్ అనమాట. ఇట్లా చెప్తూ ఒకటి చెప్తాడు ఏంటంటే కామన్ కంపోజర్గా ఉంటాడు అనేటప్పటికి అది నిజమే అని చెప్పి కళ్యాణ్ అరుస్తాడు పక్క నుంచి. అంటే తన గురించి చెప్పాడు, అది నిజమే, వచ్చే హస్బెండ్ అంటే తనే వచ్చే హస్బెండ్. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ హ్యాండ్ చూపిస్తే అసలు ఇది హ్యాండా, అసలు నీకు హ్యాండే లేదని చెప్పి పరిగెత్తడం, అంటే కామెడీ జోన్లో జరిగిందనమాట. సో ఇది పక్కన పెడితే యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా కామెడీగా ఇట్లా ఉన్నా కూడా తనుజని చూస్తుంటే కళ్యాణ్ చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు చాలా మిస్ అవుతున్నారు. అంటే తర్వాత కలుస్తామో లేదో అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకరికొకళ్ళు అంటే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు కెమెరాతో చెప్పడం అనమాట, బిగ్ బాస్ మాకు వెళ్ళాలని లేదు, మాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ కెమెరాలతో చెప్తున్నారు అంటే. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో, బాయ్.